హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. తాజాగా భారీ వరదల కారణంగా ఇటు తెలంగాణలో నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాల ప్రజలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, అలాగే ఆస్తి నష్టం కూడా జరిగింది. దీంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కొందరు వాళ్ళకు సహాయం చేశారు. అలాగే కొందరు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ మ్యాన్లు కూడా సహాయం చేయడం జరిగింది. అయితే తాజాగా తెలంగాణకు సంబంధించిన ఒక హీరోయిన్ అనన్య నాగల్ల, వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ పాత్ర చేసినటువంటి అనన్య నాగల్ల ఇటు తెలంగాణకు 2.5 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ కి 2.5 లక్షలు సహాయం చేయడం ఇప్పుడు అందరి మనస్సును అనన్య గెలుచుకుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కానీ అనన్య నాగల్లను పొగుడుతున్నారు తెలుగు ప్రజలు. తనకు రెమ్యునరేషన్ తక్కువైనా సరే కానీ, చిన్న నటి అయినప్పటికీ తన తెలుగు ప్రజలు ఎంతో ఇబ్బందులో ఉన్నారని తెలిసి తనకు చేతనైనంత సహాయం చేసింది. నిజంగా అనన్య నాగల్ల మనసు చాలా గొప్పది అంటూ అందరూ పొగుడుతున్నారు. ఇప్పటి వరకు తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ కోట్లల్లో పారితోషికం తీసుకున్నారు. బెంగాలీ, ముంబై, కన్నడ, అలాగే కర్ణాటక, ఇలా హిందీ హీరోయిన్, ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఇతర భాషల నుండి తెలుగులో నటించారు. కొన్ని కోట్లు పారితోషికం తీసుకున్నారు. ప్రజలు, ప్రేక్షకులు కూడా వాళ్ళని ప్రోత్సహించారు. కానీ ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి డబ్బులు సంపాదించుకున్న ఒక్క హీరోయిన్ కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కష్టాల్లో ఉంటే మాత్రం వాళ్ళు స్పందించడం లేదు. ఈ అమ్మాయి అనన్య నాగల్ల చిన్న హీరోయిన్ అయినప్పటికీ మన హీరోయిన్, మన అమ్మాయి కాబట్టే మనం ఆపదలో ఉన్నప్పుడు ఇలా రెస్పాన్స్ అయింది. పక్క రాష్ట్రం వాళ్ళకు మన కష్టాలు ఏం కనిపిస్తాయి? ఇప్పటికైనా సరే కానీ డైరెక్టర్లు, నిర్మాతలు తెలుగు హీరోయిన్లకు అవకాశం ఇవ్వండి, తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వండి, ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి నిర్మాతలకు, అలాగే డైరెక్టర్లకు తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. నిజమే కదా, మరి ఎంతో మంది హీరోయిన్స్ మనం చూస్తే తెలుగులో ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా సరే కానీ ఆ హీరోకి బాలీవుడ్ హీరోయిన్ కావాలి, లేకుంటే కోలీవుడ్ హీరోయిన్ కావాలని ఇతర స్టేట్లకు సంబంధించిన అమ్మాయిలను భూతద్దం పెట్టి మరి వెతుకుతారు. కానీ తెలంగాణకు సంబంధించిన అమ్మాయిలను కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అమ్మాయిలను మాత్రం పెద్దగా సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. సో ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరిచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రేక్షకులు కోరుకుంటున్నారు.